హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫుల్ చాప్టర్ని ఈ వీడియోలో రివైజ్ చేయబోతున్నాము. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే మీరు ఎగ్జామ్స్కి ముందు ప్రతి ఒక్క చిన్న చిన్న వీడియో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మీద ఉండే ఎక్సర్సైజు అన్నీ ఒక్కొక్క ప్రాబ్లమ్స్ చూడడానికి కష్టం అవుతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు మీకు మ్యాక్సిమం ఎగ్జామ్ నుంచి వచ్చే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయినా మీరు ఈ వీడియో చూసి సాల్వ్ చేయగలుగుతారు. అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమి అర్థం చేసుకుందాం. ఇది చూడండి, 2 టర్మ్స్ ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ అంటే దీన్ని మనము సెకండ్ చాప్టర్లో పాలినామియల్లో నేర్చుకున్నాము. క్వాడ్రాటిక్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే డిగ్రీ అనేది 2 ఉంటుందో. డిగ్రీ అంటే ఏమి? ఒక ఎక్స్ప్రెషన్ యొక్క ఆర్ పాలినామియల్ యొక్క ఆర్ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాలినామియల్ కానీ ఏదైనా తీసుకుందాం. 3x² + 2x + 1 అనేది ఒక ఎక్స్ప్రెషన్. దీంట్లో వేరియబుల్ ఏమి? ఎక్స్ అనేది వేరియబుల్. దాని యొక్క హైయెస్ట్ పవర్ ఏమి? ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ యొక్క పవర్ 2 ఉంది. హైయెస్ట్ పవర్ ఏమి? 2. సో వేరియబుల్ యొక్క ఒక ఎక్స్ప్రెషన్లోని వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. అది అంటే డిగ్రీ 2 ఉండాలి. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ని ఏమంటారంటే క్వాడ్రాటిక్ అని చెప్తాము. అదే హైయెస్ట్ పవర్ 1 ఉంటే లీనియర్ అంటాం, 3 ఉంటే క్యూబిక్ అంటాం. కానీ మనకు కావాల్సింది డిగ్రీ 2 ఉండాలి. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. అది క్వాడ్రాటిక్. ఇప్పుడు మిగిలిన ఏమి? ఈక్వేషన్ అంటే ఈక్వల్స్ టు సైన్. ఏదన్నా ఒక ఎక్స్ప్రెషన్కి ఈక్వల్స్ టు సైన్ పెట్టి ఈక్వల్స్ టు 0, జస్ట్ ఈక్వల్ టు పెడితే అది ప్రాపర్ ఫామ్ కాదు కదా. కాబట్టి ఈక్వల్స్ టు 0 ఆర్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ పెట్టాలి. అప్పుడు అదేమవుతుందంటే ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు రెండింటిని కలుపుదాం. అంటే ఏమవుతుంది? 3x² + 2x + 1 = 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏవి మెయిన్గా ఈక్వల్స్ టు సైన్ ఉండాలి. ఇచ్చిన ఈక్వేషన్ యొక్క వేరియబుల్లోని హైయెస్ట్ పవర్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. అప్పుడు అదేమవుతుంది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది. అదేమంటే ax² + bx + c = 0 అండ్ వేర్ a is not equals to 0. అంటే చూడండి, వేర్ abc ఆర్ రియల్ నెంబర్స్. ఇప్పుడు చూడండి, ఈ ax² దీంట్లో ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు సైన్ ఉంది. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది. ఇప్పుడు మెయిన్ దీనికి కండిషన్ ఏమి? x² యొక్క కొఫిషియంట్. అంటే x² అంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఎక్కడైతే 2 ఉందో దాని యొక్క కొఫిషియంట్ 0 అవ్వకూడదు. అది కండిషన్. ఎందుకు 0 అవ్వకూడదు చెప్పండి? a = 0 అయిపోయింది అనుకోండి, ఈ మొత్తం టర్మ్ 0 అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? bx + c మిగులుతుంది. అప్పుడు మనకు వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయిపోతుంది. అది లీనియర్ ఈక్వేషన్ అయిపోతుంది. కాబట్టి x² యొక్క కొఫిషియంట్ ఏదైతే ఉంటుందో అది 0 అవ్వకూడదు. అది కండిషన్. సో ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏమది? ax² + bx + c = 0 అనేది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డెఫినేషన్ ఏమో చూసాం. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉండే డిఫరెంట్ కాన్సెప్ట్స్ని నేను ఒక 4 టైప్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ కాన్సెప్ట్ ఏమంటే చెక్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అంటే ఏమంటారంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చేసి అది క్వాడ్రాటిక్ ఈక్వేషనా కాదా చెప్పండి అని చెప్తారు. అది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ కాన్సెప్ట్. ఇంకొకటి ఏమంటే సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనము పాలినామియల్స్లో కూడా ఇంకా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ప్రీవియస్ చాప్టర్స్లో కూడా చదువుకున్నాం. సొల్యూషన్ ఆర్ రూట్స్ అంటే ఏమంటే ఏ యొక్క వేరియబుల్ వాల్యూ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన ఈక్వేషన్లో ఆ మొత్తం ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుందో దానిని సొల్యూషన్ అంటారు. ఓకే, సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ వచ్చి బై ఫ్యాక్టరైజేషన్. సెకండ్ మెథడ్ వచ్చి యూజింగ్ డిస్క్రిమినెంట్ ఆర్ బై యూజింగ్ ఫార్ములా. అదేం ఫార్ములా అంటే x = -b + r - (b² - 4ac/2a). సో
ఒకటి ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి డిస్క్రిమినెంట్ ఆఫ్ ఫార్ములా. ఈ ఫార్ములా యూస్ చేసి మనము ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. అది సెకండ్ కాన్సెప్ట్. థర్డ్ కాన్సెప్ట్ వచ్చి నేచర్ ఆఫ్ రూట్స్. నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇది దేన్ని యూజ్ చేస్తామంటే యూజింగ్ డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ని డీతో రిప్రజెంట్ చేస్తారు. అది ఒక కాన్సెప్ట్. లాస్ట్ కాన్సెప్ట్ వచ్చి వర్డ్ ప్రాబ్లమ్స్. ఏమంటే వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి దాన్ని మీరు మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయండి, తర్వాత దాన్ని సాల్వ్ కూడా చేయండి అని అడుగుతారు. మనము ఆ వర్డ్ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని దాన్ని మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వర్డ్ ప్రాబ్లమ్స్ని మనము ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాస్తాము. ఆ ఈక్వేషన్ని సాల్వ్ కూడా చేయాలి. ఏదర్ యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ యూజింగ్ డిస్క్రిమినెంట్ మెథడ్. అది మన ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు 1 by 1 తీసుకుని మనము ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని ఒక ఎగ్జాంపుల్స్ తీసుకుని అర్థం చేసుకుందాం ఎలాగా అని. ఫస్ట్ చెక్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేద్దాం. ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. చెక్ వెదర్ బిలో గివెన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఈక్వేషన్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ అని అడుగుతారు. అప్పుడు చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ని వీళ్ళు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ సాల్వ్ చేసుకోవాలి. సాల్వ్ చేసుకుని ఒక ఫైనల్ ఫార్మెట్ తీసుకురావాలి. ఎలాంటి ఫార్మెట్ అంటే దాని తర్వాత మనం ఇంకా ఫర్దర్గా సాల్వ్ చేయలేము అలాంటి ఫార్మెట్లోకి తీసుకురావాలి. ఇప్పుడు చూడండి, ఇది మల్టిప్లికేషన్స్లో ఉన్నాయి. దీన్ని మనము సాల్వ్ చేయగలుగుతాం. ఫస్ట్ మల్టిప్లై చేసి దాన్ని ఒక ప్రాపర్ ఫామ్లో తీసుకొని రావాలి ఫస్ట్. ఓకే, ఫస్ట్ దీన్ని 2x - 1ని x - 3తో, x + 5ని x - 1తో మల్టిప్లై చేద్దాం. 2x × x 2x², 2x × -3 -3 3 × 2 6x, -1 × x -x, -1 × -3 -+ 1 3 3 ఈజ్ ఈక్వల్స్ టు సిమిలర్గా x × x x², x × -1 -x, +5 × x +5x, +5 × -1 -5. ఓకే, ఇప్పుడు చూడండి దీన్ని ఇంకా ఫర్దర్ సాల్వ్ చేయొచ్చు. 2x² -6x -x -7x +3 ఈజ్ ఈక్వల్స్ టు x² -5x + 5x -x + 5x + 4x -5. ఇప్పుడు మొత్తం ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. ఈ 2x² ఇటు సైడే ఉంది, x² లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -x² -7x ఇట్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉంది, +4x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే -4x, +3 ఇటు సైడే ఉంది, -5 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +5 ఈజ్ ఈక్వల్స్ టు 0. సైన్స్ మారుతాయి. ఓకే, 2x² - x² ఏమవుతుంది? x² -7x -4x -11x +3 + 5 + 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఫర్దర్గా సాల్వ్ ఏమైనా చేయగలుగుతామా? లేదు, ఏమీ సాల్వ్ చేయలేము. ఇలా ఫైనల్గా వచ్చిన తర్వాత మనము చెక్ చేయాలి. ఏమేమి చెక్ చేయాలి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏమేమి ఉండాలి? ఈక్వల్స్ టు సైన్ ఉండాలి. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ లాస్ట్లో వేరియబుల్ ఏమి? ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమి? 2 ఉండాలి. చూడండి, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఈక్వల్స్ టు సైన్ ఉంది. హెన్స్ it is a quadratic equation. ఇలాగా ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని మనము సాల్వ్ చేయాలి. మనం ఎంతవరకు సాల్వ్ చేయాలి? దాని ఒక ఫైనల్ కంక్లూజన్ ఫార్మేట్లోకి తీసుకురావాలి. తర్వాత మనము ఈక్వల్స్ టు సైన్ ఉందా లేదా, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా అని చూసుకొని ఫైనల్గా మనం కంక్లూజన్ రాయాలి. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్, చెక్ ద బిలో ఈక్వేషన్ ఇస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్ వచ్చి x² + 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు x - 2 హోల్ స్క్వేర్. జస్ట్ ఈ ఈక్వేషన్ చూసి ఓకే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఈక్వల్స్ టు సైన్ ఉంది అట్లా అనుకోకూడదు. ఇక్కడ చూడండి x - 2 హోల్ స్క్వేర్, దీన్ని మనం ఇంకా సాల్వ్ చేయగలుగుతాము కాబట్టి దాన్ని ఎక్స్పాండ్ చేసి సాల్వ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే ఏం చేయలేము, ఇట్లా పెట్టేద్దాం. x² + 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ ఫామ్లో ఉంది? a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏమి ఫామ్లా? a² - 2ab + b². సో ఈ ఫార్ములా యూస్ చేసి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది? a² అంటే x² - 2ab, 2a అంటే x, b అంటే 2 + b² అంటే 2². సో x² + 3x + 1 ఈజ్ ఈక్వల్స్ టు x² - 2 × 2 4x + 2² అంటే 4. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకొద్దాం. x²
ఈ ప్లస్ ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ఇటు సైడే ఉంది, మైనస్ 4x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే ప్లస్ 4x ప్లస్ 1 ఆల్రెడీ ఉంది ఇక్కడే, ప్లస్ 4x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 3x ప్లస్ 4x 7x ప్లస్ 1 మైనస్ 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని మనము ఫర్దర్గా సాల్వ్ చేయలేం. ఇప్పుడు ఇది ఫైనల్గా వచ్చిన మన ఈక్వేషన్. దీనికి చూడండి మనం ఏమేమి చెక్ చేయాలి, ఈక్వల్స్ టు సైన్ ఉందా లేదా, ఈక్వల్స్ టు సైన్ ఉంది. వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ వేరియబుల్ ఏమి ఎక్స్, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా, ఏమి హైయెస్ట్ పవర్ 1 ఉంది, ఇక్కడ 2 లేదు అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు, ఇది లీనియర్ ఈక్వేషన్. సో మనము హెన్స్ ఎక్స్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 లేదు కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూసారా స్టార్టింగ్లో ఎక్స్ స్క్వేర్ ఉంది, మనం లేదు ఎక్స్ స్క్వేర్ ఉంది ఈక్వల్స్ టు ఉంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అనుకోకూడదు. ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని ఫైనల్గా సాల్వ్ చేసి ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్ వచ్చిన తర్వాత మనము చూడాలి ఈక్వల్స్ టు సైన్ ఉందా లేదా, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉందా లేదా అని. ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ డైరెక్ట్గా చూసి ఎక్స్ క్యూబ్ ఉంది, హైయెస్ట్ పవర్ 2 కాదు 3 ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు అని అనుకోకూడదు. మనము దీన్ని సాల్వ్ చేయగలుగుతామా లేదా చూడాలి. ఇటు సైడ్ అయితే ఏం సాల్వ్ చేయలేం, లెఫ్ట్ హ్యాండ్ సైడ్. రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్లో ఉందా, ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ మైనస్ బి క్యూబ్. ఈ ఫార్ములా యూజ్ చేసి సాల్వ్ చేసి ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్కి రావాలి. ఓకే చేద్దాం రండి. ఏమొస్తుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ స్క్వేర్ బి, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే 2 ప్లస్ 3ab స్క్వేర్, ఏ అంటే ఎక్స్, బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్. ఓకే, ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 3 2 6x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4 4 3 12x మైనస్ 2 క్యూబ్ అంటే 8. ఇప్పుడు చూడండి ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నిటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొద్దాం. మనం తీసుకొచ్చేటప్పుడు టర్మ్స్ దీని యొక్క పవర్స్ ఎక్కడైతే ఈక్వల్గా ఉంటాయో అక్కడ పక్కనే రాసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ఉంది, ఈ ఎక్స్ క్యూబ్ నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఈ ఎక్స్ క్యూబ్ పక్కనే రాయాలి. అలా ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఈ ఎక్స్ స్క్వేర్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ఈ మైనస్ 4x స్క్వేర్ పక్కన రాయాలి, ఎందుకంటే మనం సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఇట్లే పెట్టుకుందాం. ఇక్కడ ప్లస్ ఎక్స్ క్యూబ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, ఈ మైనస్ 6x స్క్వేర్ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 6x స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇట్స్ ఆల్రెడీ ఉంది, ప్లస్ 12x లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తే మైనస్ 12x ప్లస్ 1 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, మైనస్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి ప్లస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోతాయి, మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 6x స్క్వేర్ ఏమవుతుంది 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12x మైనస్ 13x ప్లస్ 1 ప్లస్ 8 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని మనము ఫర్దర్గా సాల్వ్ చేయలేము, దేంతో కూడా డివైడ్ కూడా చేయలేము. సో ఇదే మనకు ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి మనకు కావాల్సిన 2 చెక్స్ ఏమవి, ఈక్వల్స్ టు సైన్ ఉండాలి, ఈక్వల్స్ టు సైన్ ఉంది, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉండాలి. వేరియబుల్ ఏది ఎక్స్, ఎక్స్ యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది 2 ఉంది. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 2 ఉంది, ఈక్వల్స్ టు సైన్ ఉంది. సో హెన్స్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. జస్ట్ మనము స్టార్టింగ్లోనే ఉన్న ఎక్స్ప్రెషన్ని చూసి ఒక కంక్లూజన్కి రాకూడదు, ఫస్ట్ మనము ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి. ఓకే, మనకి చాప్టర్లోని సెకండ్ కాన్సెప్ట్ వచ్చి సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దానికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఇంకొకటి వచ్చి బై యూజింగ్ ఫార్ములా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac/2a. ఇదైతే ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని చూద్దాం. ఫస్ట్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనము ఎక్స్ యొక్క ఏం వాల్యూ పెడితే ఈ మొత్తం ఈక్వేషన్ 0 అయిపోతుందో, అది సాటిస్ఫై చేస్తుందో
దాన్ని మనము రూట్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు. ఇప్పుడు బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మనము ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. ఎక్కడ? ఫస్ట్ చాప్టర్లో రియల్ నెంబర్స్ చాప్టర్లో బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అక్కడంతా ఫ్యాక్టరైజేషన్ కనుక్కున్నాం. ఇది కూడా అలాగే ఉంటుంది. చూడండి, దీనికి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కొఫిషియంట్ ఎంత ఉంది? 2. ఇంకా కాన్స్టెంట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 2 ఇంటూ -6 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? -12. ఇప్పుడు మనం ఈ మిడిల్ టర్మ్ ప్లస్ ఎక్స్ని యొక్క కొఫిషియంట్ +1ని ఎలా ఫ్యాక్టర్స్ తీయాలంటే ఈ -12కి ఎలా ఫ్యాక్టర్స్ తీయాలంటే ఆ ఫ్యాక్టర్స్ని మనం మల్టిప్లై చేస్తే -12 రావాలి. అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎక్స్ యొక్క కొఫిషియంట్ +1 రావాలి. ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి? 12కి ఫ్యాక్టర్స్ అంటే ఇదే 6 2s అనుకుందాం. 6 2s 6 2ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే 1 వస్తుందా? రాదు. సో ఇది పనికి రాదు. 12 ఇంటూ 1 కూడా వస్తాయి. 12 ఇంటూ 1 12లో 1ని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే +1 వస్తుందా? రాదు. 12 1 కూడా సరిపోలేదు, 6 2 కూడా సరిపోలేదు. ఇంకా ఏం ఫ్యాక్టర్స్ వస్తాయి? 3 4s చూడండి, 3లోంచి 4 తీసి అడిషనల్ సబ్స్ట్రాక్షన్ చేస్తే +1 వస్తుంది. ఎక్స్ కొఫిషియంట్ 1 వస్తుందా? వస్తుంది. ఇప్పుడు మనకు ఏం కావాలి? మల్టిప్లై చేస్తే -12 రావాలి. అంటే ఏదో ఒక దానికి మైనస్ పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి మైనస్ పెట్టాను. 3 ఇంటూ -4 -12 వచ్చింది. 3 -4x -4 చేస్తే ఏమొస్తుంది? -1 వస్తుంది. -1 కానీ నాకు కావాల్సింది ఏమి? +1. సో అప్పుడు ఏం చేయాలి? నేను ఈ మైనస్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టాలి. ఇప్పుడు చూడండి, -3 ఇంటూ 4 -12 అవుతుంది. -3 + 4 అంటే +1 వస్తుంది. సో నాకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి -3x + 4x. నేను ఈ మిడిల్ టర్మ్ని +xని ఇలా విడగొట్టాలి. ఓకే, చేద్దాం. ఏమొస్తుంది? tx 2x² -3x + 4x -6 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను +xని -3x + 4x లాగా ఫ్యాక్టర్స్గా రాసుకున్నాను, విడగొట్టాను మిడిల్ టర్మ్ని. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? ఎక్స్ని మాత్రమే కామన్ తీయచ్చు. ఏం మిగులుతుంది ఇక్కడ? 2x మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది? -3 మిగులుతుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే ఏమొస్తుంది? ఇక్కడ కూడా సేమ్ రావాలి. ఇక్కడ రాసుకుందాం. 2x -3 వస్తుంది. ఇప్పుడు నేను 2x -3 రావాలంటే ఇక్కడ నేనేం కామన్ తీయాలి? చూడండి, +2x రావాలి ఫస్ట్. అంటే +2 కామన్ తీస్తే +2 ఇంటూ 2x + 4x +2 ఇంటూ -3 -6 సరిపోతుందా? సరిపోయింది. సో ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్? 2x -3 అనేది కామన్. 2x -3 కామన్ తీద్దాం. ఫస్ట్ దాంట్లో ఏం మిగులుతుంది? తీసేస్తే x మిగులుతుంది. సెకండ్ దాంట్లో తీసేస్తే ఏం మిగులుతుంది? +2 మిగులుతుంది. ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇండివిజువల్గా ఈక్వల్స్ టు 0 రాసుకుందాం. 2x -3 ఈజ్ ఈక్వల్స్ టు 0, x + 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. 2x ఈజ్ ఈక్వల్స్ టు 3, x ఈజ్ ఈక్వల్స్ టు 3/2. ఇక్కడ -3 రైట్ సైడ్ వస్తే +3 అయ్యింది. ఇక్కడ 2x వచ్చి +2 వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ చేస్తే డివైడ్ చేస్తుంది. సో 3/2. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు +2 అటు సైడ్ పోతే -2. సో ద సొల్యూషన్ ఆర్ రూట్స్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు 3/2, -2. ఇప్పుడు మనకు వచ్చిన రూట్స్ కరెక్టా కాదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఈ వచ్చిన రూట్స్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇది మొత్తం 0 అవ్వాలి. కావాలంటే నేను ఇది చేస్తాను, మీరు ఇది తీసుకోండి. -2 కదా, 2 ఇంటూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ x అంటే -2 -6 ఇది మొత్తం 0 రావాలి. 2 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే -2 హోల్ స్క్వేర్ అంటే రెండింటికి వస్తుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 -2 -6 4 2s 2 4s 8 -2 -6 -8 -8 0 సాటిస్ఫై అయిందా? సో మనకు వచ్చిన రూట్ కరెక్ట్. సో ఇది కూడా మీరు తీసుకెళ్ళి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే అది మొత్తం 0 రావాలి. అప్పుడే మనకు వచ్చిన రూట్స్ కరెక్ట్. లేదు అది సాటిస్ఫై అవ్వట్లేదు, 0 రావట్లేదు అంటే మనకు వచ్చిన రూట్స్ కరెక్ట్ కాదు. మనం ఇంకొకసారి రీవిజిట్ చూసి చెక్ చేసుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ ఫర్ ద √2x² + 7x + 5√2 = 0. మనము జస్ట్ ఏదో √2 వచ్చేసాయి చాలా కష్టం అనేది అట్లంతా అనుకోవద్దండి. జస్ట్ మనం వచ్చిన మెథడ్ని ఫాలో చేయండి, మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మనం ఏం చేయాలి? x² యొక్క కోఫిషియంట్ √2 దేంట్లో మల్టిప్లై చేయాలి? కాన్స్టెంట్ +5√2తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది చెప్పండి? 5 √2 ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇంటూ 2 10. సో మనము ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా తీయాలంటే ఆ రెండు నంబర్స్ని మల్టిప్లై చేస్తే 10 రావాలి. అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే x యొక్క కోఫిషియంట్ +7 రావాలి.
ఓకే, ఇవే రూట్స్ సరిపోతాయి చూడండి. 5 × 2 5 × 2 10 సరిపోతుంది. 5ని 2తో అడిషన్ చేస్తే +7 సరిపోతుంది. సో ఇదే రాసేయచ్చు డైరెక్ట్గా 5 × √2. సో √2 × x² + 5x + 2x + 5√2 = 0. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? x ఒకటే కామన్ వస్తుంది. సో x కామన్ తీద్దాం. ఇక్కడ ఏం మిగులుతుంది? √2x మిగులుతుంది ప్లస్ x తీసేసాం కాబట్టి 5 మిగులుతుంది ప్లస్ ఇక్కడ చూడండి 2xని మనము √2² రాసుకోవచ్చా? √2² రాసుకోవచ్చా? అప్పుడు నేనేం కామన్ తీయచ్చు? √2ని కామన్ తీయచ్చు. ఇక్కడ ఇంకోటి చేయండి కావాలంటే √2x నేను ముందు ఎలా చెప్పాను, √2x + 5 ఇదే టర్మ్ మనకు కామన్గా కావాలి. ఇదే టర్మ్ కామన్గా కావాలంటే నేను ఏం కామన్ తీయాలి? ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లో ఇక్కడ ఏముంది 2x అంటే నేను ఏమన్నాను √2² × x. √2x లోపలికి వెళ్ళిపోతే ఏం మిగులుతుంది? √2 మిగులుతుంది. చూడండి ఇప్పుడు √2 × √2x √2 × √2 √2² అంటే 2x సరిపోతుంది ప్లస్ √2 ఆల్రెడీ కామన్ తీసేసాం 5 మిగులుతుంది = 0. ఓకే, ఇలా మల్టిప్లై చేసి చూసుకోవాలి. ఇదే టర్మ్ రావాలి. ఇదే టర్మ్ రావాలంటే మీరు ఏం కామన్ తీయాలని కొంచెం లాజిక్గా థింక్ చేయాలి అక్కడ. ఇప్పుడు రెండిట్లో ఏది కామన్ తీయచ్చు? √2x + 5ని కామన్ తీయచ్చు. కామన్ తీస్తే ఇది తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? x మిగులుతుంది. ఇక్కడ ఇది తీసేస్తే ఏం మిగులుతుంది? +√2 మిగులుతుంది = 0. సో ఇండివిజువల్గా =0 రాద్దాం. 2x + 5 = 0, x + √2 = 0. √2x +5 సెట్ పోతే -5, x -5. ఇక్కడ √2 వచ్చి మల్టిప్లై చేస్తూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ పోతే డివైడ్ చేస్తుంది, x +√2 అటు సైడ్ పోతే -√2. ఇంతే. సో ద రూట్స్ ఆర్ సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ x -5/√2, x -√2. అది మనకు వచ్చిన రూట్స్ కరెక్టా కాదా అనుకోవడానికి మీరు ఏం చేయాలంటే వెరిఫై చేయడానికి ఆ వచ్చిన రూట్స్ తీసుకెళ్ళి మన ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మీకు 0 రావాలి. 0 వస్తేనే మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్. 0 రాలేదంటే మనకు వచ్చిన ఆన్సర్లు కరెక్ట్ కాదు. మనం ఇంకొకసారి రీవిజిట్ చేసుకోవాలి. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఫైండ్ ద సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై ఫ్యాక్టరైజేషన్ ఫర్ 2x² - x + 1/8 = 0. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఏమో కష్టమేమో అని మామూలుగా మనం చేసేటప్పుడు x² కోఫిషియంట్ చేస్తే ఏమొస్తుంది? 2 × 1/8 అంటే 1/4 వస్తుంది. 1/4కి మనం ఫ్యాక్టర్స్ కనుక్కోవడం అది చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఇలా ఏమైనా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఈక్వేషన్ కొంచెం సాల్వ్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు LCM తీయండి. 8 × 2 16 x² మైనస్ 8 × x 8x 8 క్యాన్సల్ అయిపోతుంది +1 = 0. ఇప్పుడు ఇక్కడ 8ని డివైడ్ చేస్తుంది కదా, రైట్ హ్యాండ్ సైడ్లోకి తీసుకెళ్ళండి. ఏమవుతుంది? 16x² - 8x + 1 8 × 0 0. ఇప్పుడు దీనికి రూట్స్ కనుక్కున్నా కూడా మనకు వచ్చే రూట్స్ ఈ మెయిన్ ఉన్న ఈక్వేషన్ యొక్క రూట్స్ సేమ్గానే ఉంటాయి. సో మనం దీనికి రూట్స్ కనుక్కుంటే సరిపోతుంది. x² కోఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తే 16 × 1 = 16. ఇప్పుడు 16కి మనము ఫ్యాక్టర్స్ ఎలా తీయాలంటే మల్టిప్లై చేస్తే 16 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే x కోఫిషియంట్ -8 రావాలి. 16 × 1 ఫ్యాక్టర్స్ 16 × 1 16 అయితే అవుతుంది. 16 + 1 ఆర్ -1 చేస్తే -8 రాదు. సో 16 × 1 సరిపోదు. నెక్స్ట్ టైం ఫ్యాక్టర్స్ వస్తాయి 2 8 2s 8ని 8 to 16 సరిపోతుంది, కానీ 2ని 8తో అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -8 రాదు. నెక్స్ట్ టైం వస్తుంది 3తో వెళ్ళదు. 4 4s 16 అడిషన్ చేస్తే 4 + 4 + 8 వస్తుంది, కానీ నాకు కావాల్సింది -8 కాబట్టి నేను రెండిటికి మైనస్ పెట్టాలి. -4 × -4 -× +4 × 4 16 ఇది సరిపోతుంది. -4 -4 -8 సరిపోతుంది. సో నాకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి -4x -4x. సో దీన్ని విడగొడదాం మిడిల్ టర్మ్ని. 16x² -4x +1 = 0. ఇక్కడ ఏం కామన్గా వస్తుంది? 4x కామన్ తీయచ్చు. ఏం మిగులుతుంది? 4x మిగులుతుంది. -4x ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 1. ఇక్కడ కూడా 4x - 1 రావాలి నాకు. కాబట్టి నేను ఇక్కడ ఏం కామన్ తీయాలి? -1 కామన్ తీయాలి = 0. చూడండి -1 × 4x -4x -× +1 × 1 1 సరిపోయింది. సో ఈ రెండిట్లో కామన్ 4x - 1
4x - 1 కామన్ తీస్తే ఏం మిగులుతుంది? 4x మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది? 4x తీసేస్తే -1 మిగులుతుంది. ఈక్వల్స్ టు 0. ఇండివిజువల్గా ఈక్వల్స్ టు 0 రాసుకుంటే 4x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా 4x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తే ఏమొస్తుంది? 4x ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ కూడా 4x ఈజ్ ఈక్వల్స్ టు -1 రైట్ హ్యాండ్ సైడ్ వస్తే +1. సో x ఈజ్ ఈక్వల్స్ టు 1/4. x ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో ద సొల్యూషన్ ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1/4, 1/4. రెండు రూట్స్ రియల్ రూట్స్, ఈక్వల్ రూట్స్. ఓకే, మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి సొల్యూషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బై డిస్క్రిమినెంట్ మెథడ్ ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ఫార్ములా. అదేమే ఫార్ములా? x ఈజ్ ఈక్వల్స్ టు -b + r - (b² - 4ac/2a). ఇంకో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి నేచర్ ఆఫ్ రూట్స్. ఈ రెండు నేను కంబైన్గా చెప్తాను, ఎందుకంటే రెండిట్లో కూడా డిస్క్రిమినెంట్ అని వస్తుంది. డిస్క్రిమినెంట్ అంటే ఏమీ లేదు, దీన్ని డీతో రిప్రజెంట్ చేస్తాం. డిస్క్రిమినెంట్ d ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac. మనకు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి? ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి మనకు BACలు వస్తాయి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్కి మనము b² - 4ac దీన్ని డిస్క్రిమినెంట్ అని అంటారు. ఈ డిస్క్రిమినెంట్ వచ్చే వాల్యూని బేస్ చేసుకొని మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎలా ఉంటాయి అని చెప్పచ్చు. దాన్ని మనం నేచర్ ఆఫ్ రూట్స్ అని అంటారు. అదేమంటే డిస్క్రిమినెంట్ అనేది d ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac గ్రేటర్ దాన్ 0 అంటే పాజిటివ్ నెంబర్ వచ్చిందనుకోండి, అప్పుడు మనకు వచ్చిన రూట్స్ ఎలా ఉంటాయంటే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. ఈ డిస్క్రిమినెంట్ b² - 4ac వాల్యూ మీరు కనుక్కుంటే అది పాజిటివ్ నెంబర్గా వస్తే మీరు కనుక్కోబోయే రూట్స్ ఎలా ఉంటాయంటే 2 డిస్టింక్ట్ అంటే డిఫరెంట్గా ఉంటాయి, రియల్ రూట్స్ ఉంటాయి. ఓకే, అదే కనుక డిస్క్రిమినెంట్ b ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది అనుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు 0 2. అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయంటే 2 ఈక్వల్ రియల్ రూట్స్. గ్రేటర్ దాన్ 0 ఉంటే ఏమున్నాయి? 2 డిఫరెంట్ అయిన రియల్ రూట్స్ ఉంటాయి. ఈక్వల్స్ టు 0 అయింది అనుకోండి, 2 రియల్ రూట్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. అంటే మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసాం 1/4, 1/4 అలాగా ఈక్వల్గా ఉంటాయి. అది ఎలా ఎప్పుడు ఉంటాయి? డిస్క్రిమినెంట్ b² - 4ac ఈక్వల్స్ టు 0 అని వచ్చినప్పుడు. ఇంకా లాస్ట్ కండిషన్ d ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac లెస్ దాన్ 0 అంటే నెగిటివ్. ఈ b² - 4ac మీరు క్యాల్కులేట్ చేస్తే నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, అప్పుడు రియల్ రూట్స్ ఏమీ ఉండవు. నో రియల్ రూట్స్ ఎగ్జిస్ట్. రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, కాబట్టి అందుకనే మనము దీన్ని నేచర్ ఆఫ్ రూట్స్, మీకు ఈ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకుని మీకు వచ్చే రూట్స్ ఎలా ఉంటాయని చెప్పొచ్చు, కాబట్టి దాన్ని నేచర్ ఆఫ్ రూట్స్ అని అంటారు. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 ఉంటే 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. డిస్క్రిమినెంట్ ఈక్వల్ టు 0 ఉంటే 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే రియల్ రూట్స్ అసలు ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకే, ఇప్పుడు ఈ డిస్క్రిమినెంట్ ఎప్పుడైతే మనం కనుక్కుంటామో, ఎప్పుడైతే ఇలా 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఆర్ ఈక్వల్ రూట్స్ వచ్చాయనుకోండి, ఈ రెండు వచ్చాయనుకోండి, ఎప్పుడైతే లెస్ దాన్ 0 ఉంటే మీకు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ కావు కాబట్టి మీరు కనుక్కోండి అని కూడా చెప్పరు వాళ్ళు. ఒకవేళ ఇలా డిస్క్రిమినెంట్ ఇస్ గ్రేటర్ దాన్ 0 ఆర్ ఈక్వల్ టు 0 ఉంటే మీరు రియల్ రూట్స్ కనుక్కోండి అంటారు. అది అప్పుడు ఎలా కనుక్కోవాలంటే యూజింగ్ దిస్ ఫార్ములా x ఈజ్ ఈక్వల్స్ టు -b + r - (b² - 4ac/2a) యూజ్ చేసి మనము ఆ రూట్స్ని రియల్ రూట్స్ని మనము కనుక్కుంటాము. ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుని మనం అర్థం చేసుకుందాం. మనకు ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏమంటే ఇది 2x² - 6x + 3 = 0 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు. దీనికి ఏమని క్వశ్చన్ అడుగుతున్నారంటే ఫైండ్ ద నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇఫ్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ దెన్ ఫైండ్ దెమ్ అని అంటున్నారు. సో ఏమంటున్నారు? ఈ వచ్చిన ఈక్వేషన్కి ఫస్ట్ మనము నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలి. నేచర్ ఆఫ్ రూట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? డిస్క్రిమినెంట్ b = b² - 4ac కనుక్కోవాలి. b² - 4ac కనుక్కోవాలంటే ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ని మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ax² + bx + c = 0తో కంపేర్ చేస్తే మనకు ABC వాల్యూస్ వస్తాయి. సో ఆన్ కంపేరింగ్
ఏ వాల్యూ ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్గా కోఫిషియంట్ 2, b ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్గా కోఫిషియంట్ -6, c ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 3. సో దీని నుంచి d ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac. b వాల్యూ ఎంత -6 హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఏ వాల్యూ 2, c వాల్యూ 3 -6 హోల్ స్క్వేర్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 -4 2 8 8 3 24. 36 minus 24 అంటే 12. 12 is a greater than 0. Discriminant d is greater than 0. ఎప్పుడైతే d is discriminant greater than 0 అయిందంటే మనకు రూట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? 2 distinct రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకంటే మనకు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 పాజిటివ్ వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయో మనము ఆ రూట్స్ని కూడా కనుక్కోండి అని చెప్తున్నారు. యూజింగ్ ఫార్ములా ఇది x ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మైనస్ b వాల్యూ ఎంత -6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్. ఇది మళ్ళీ మనము b స్క్వేర్ మైనస్ b అంటే -6 హోల్ స్క్వేర్ అవంతా చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ కనుక్కున్నాం. d వాల్యూ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో డైరెక్ట్గా 12 రాసేయచ్చు. డివైడెడ్ బై 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత 2. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ 12ని చూడండి 4 ఇంటూ 3గా రాయచ్చా 4 ఇంటూ 3 బై 2 2s 4 ఈజ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు రూట్ లోపల ఏమేమి ఉన్నాయి 4 ఉంది 3 ఉంది. ఈ 4ని మనం బయటకు తీసుకురావచ్చా 4కి మనకు 2 స్క్వేర్గా రాయొచ్చు. √2 హోల్ స్క్వేర్ అంటే 2కి రూట్కి క్యాన్సల్ అవుతుంది 2 బయటకు వస్తుంది. సో 6 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 √3 లోపలే ఉంటుంది √3 డివైడెడ్ బై 4. ఇప్పుడు ఈ రెండిట్లో నేను 2 కామన్ తీయచ్చా ఇక్కడ 2 ఉంది ఇక్కడ 6 అంటే 2 ఇంటూ 3 కాబట్టి 2 కామన్ తీయచ్చు. ఏం మిగులుతుంది ఇక్కడ 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 బయటకు వచ్చేసింది కాబట్టి √3 డివైడెడ్ బై 4. 2 1s 2 2s. సో ఏం మిగులుతుంది 3 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √3 బై 2. సో రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్స్ టు ఒకసారి ప్లస్ తీసుకోవాలి ఒకసారి మైనస్ తీసుకోవాలి. x ఈజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ √3 బై 2. ఇంకోటి వచ్చి x ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ √3 బై 2. సో దీస్ ఆర్ ద రూట్స్ ఆఫ్ ఎ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడు కనుక్కున్నాం మనం ఈ రూట్స్? ఎప్పుడైతే మనకు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అని వచ్చిందో అప్పుడు రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి దాని నుంచి మనము రూట్స్ కనుక్కున్నాము యూజింగ్ ఫార్ములా. మనకు నేచర్ ఆఫ్ రూట్స్ని బేస్ చేసుకుని ఇంకొక టైప్ ఆఫ్ అడిగే క్వశ్చన్స్ ఏమంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ సో దట్ ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్. అంటే ఏమంటున్నారు ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమది 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో k వాల్యూ కనుక్కోవాలంట. ఎప్పుడు ఎలా ఉండాలి k వాల్యూ అంటే ఎప్పుడైతే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నప్పుడు k వాల్యూ ఏమవుతుంది అని అంటున్నారు. చూడండి మనకు మెయిన్గా ఇక్కడ ఉంది సొల్యూషన్ ఏమది 2 ఈక్వల్ రియల్ రూట్స్. 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి మనకు డిస్క్రిమినెంట్ ఎప్పుడైతే 0 అని వస్తుందో అప్పుడు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. సో d అంటే డిస్క్రిమినెంట్ d ఈజ్ ఈక్వల్స్ టు b స్క్వేర్ మైనస్ 4ac. ఇది వచ్చి 0 అవ్వాలి. సో మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి BAC వాల్యూ కనుక్కోవాలి. సో మనం ఎలా కనుక్కుంటాం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్తో కంపేర్ చేసి కనుక్కుంటాం. దీంతో కంపేర్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి a ఈజ్ ఈక్వల్స్ టు x స్క్వేర్ యొక్క కోఫిషియంట్ ఎంత 2, b ఈజ్ ఈక్వల్స్ టు x యొక్క కోఫిషియంట్ k, c ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 3. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వల్ టు 0 చేసి దాంట్లో సాల్వ్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుంది. సో b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే 2 c అంటే 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో a స్క్వేర్ మైనస్ 4 2s 8 8 3s 24 ఈజ్ ఈక్వల్స్ టు 0. k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 24. 24 అంటే ఎలా రాయొచ్చు చెప్పండి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4తో రాయొచ్చు చూడండి 4 6 జా k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 6 జా రాయొచ్చా. ఇప్పుడు 4 నేను బయటకు తీసుకురావచ్చు. సో k ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 4ని బయట తీసుకొస్తే 2 అవుతుంది 2√6. సో k వాల్యూ వచ్చి ప్లస్ ఆర్ మైనస్ 2√6. అది ఎప్పుడు మనకు అప్పుడు
k ± 2√6 అయినప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్కి 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. మనకి చాప్టర్లోని లాస్ట్ కాన్సెప్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్. ఎగ్జాంపుల్ ఒకటి ఏమంటే ఫైండ్ 2 numbers whose sum is 27 and product is 182. అంటే 2 numbers కొనుక్కోవాలంట, వాటి సమ్ ఎలా ఉందంట 27 అంట, వాటిని ప్రోడక్ట్ చేస్తే 182 వస్తుందంట. ఫస్ట్ మనం లెట్ ద 2 numbers బి, లెట్ ద 2 numbers ఏమనుకుందాం x, y అని అనుకుందాం. సో గివెన్ ఏమిచ్చారు, గివెన్ సమ్, సో x + y = 27, దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ప్రోడక్ట్ x × y = 182, దీన్ని ఈక్వేషన్ 2. మనం డైరెక్ట్గా ఇలాగైతే డైరెక్ట్గా సాల్వ్ చేయలేం. అందుకని ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ నుంచి x కానీ y కానీ తీసుకొని ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. x = తీసుకుందాం, x = 27 ప్లస్ y సైడ్ పోతే -y. ఇప్పుడు ఈ x వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2 ఏమవుతుంది, x వాల్యూ 27 - y ఇంటూ y = 182. సో 27y -y y ఇంటూ y, y² = 182. ఇప్పుడు ఈ 182 ఈ సైడ్ తీసుకొద్దాం. 27y - y² - 182 = 0. ఈ మొత్తం ఈక్వేషన్ని మైనస్తో మల్టిప్లై చేద్దాం, ఎందుకంటే మనకు y² కోఫిషియంట్ పాజిటివ్స్లో ఉండాలి. సో ఏమవుతుంది అప్పుడు y² - 27y + 182 = 0. మనకు నంబర్స్ కనుక్కోవాలి, ఫస్ట్ మనం x అండ్ y రెండు కనుక్కోవాలి. కాబట్టి ఏం చేయాలంటే దీనికి మనము సొల్యూషన్ ఆర్ రూట్స్ కనుక్కోవాలి. మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేద్దాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి, y² కోఫిషియంట్ ఏముంది 1 ఇంటూ కాన్స్టెంట్ ఏముంది 2, 182, 1 × 182 = 182. మరి ఇప్పుడు మనం 182కి ఫ్యాక్టర్స్ ఎలా తీయాలంటే వాటిని మల్టిప్లై చేస్తే 182 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే y కోఫిషియంట్ -27 రావాలి. 182 అనేది కొంచెం పెద్ద నంబరు, అలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి మనం ఫ్యాక్టర్స్ కనుక్కొని వాటిని మల్టిప్లై చేసి రెండు నంబర్స్ తీసుకురావాలి. ఇప్పుడు మనము దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేస్తే 2 లాస్ట్లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ అయిపోతుంది. 2 9s 2 1s, లాస్ట్లో 1 ఉంది 2తో వెళ్ళదు. 3తో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏది 3తో వెళ్తుందా, 3 3s 9, 1 మిగిలిపోతుంది వెళ్ళదు. 5తో వెళ్ళదు. 7తో 7 1s 7 3s వెళ్ళిపోతుంది. 7 1s 2 మిగులుతుంది, 7 3s. 13 అనేది ప్రైమ్ నెంబర్, డైరెక్ట్గా 13 1s. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి 2 × 7 × 13, ఏమిది 182కి 182 = 2 × 7 × 13. ఇప్పుడు మనము ఈ 3 నెంబర్స్ని 2 నెంబర్స్గా మార్చాలి. వాటిని అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే -27 రావాలి. 2 7s 14 × 13, 14 × 13 ఆల్రెడీ 182నే. సో 14ని 13ని ప్లస్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, 27 వస్తుందా, వస్తుంది. కానీ మల్టిప్లై చేస్తే మనకేం రావాలి, +182 రావాలి. కాబట్టి రెండింటికి మైనస్ అని అప్లై చేయాలి. సో -14x - 14y - 13y ఏమొస్తుంది చెప్పండి, y² - 14y - 13y + 182 = 0. దీంట్లో ఏం కామన్ తీయచ్చు, y కామన్ తీయచ్చు. y కామన్ తీస్తే ఏమొస్తుంది, y - 14, ఇక్కడ కూడా y - 14 రావాలి. y - 14 రావాలంటే ఇక్కడ ఏం కామన్ తీయాలి, -13 కామన్ తీయాలి. -13 = 0. చూడండి, కావాలంటే మల్టిపుల్ చేయండి. -13 × y - 13y -13 × 14, ఆల్రెడీ 13 × 14 182నే. సో ఇది 182 సరిపోతుంది. ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు, y - 14 కామన్ తీయచ్చు. దీంట్లో ఏం మిగులుతుంది, y మిగులుతుంది. దీంట్లో ఏం మిగులుతుంది, y - 14 పోతే -13 మిగులుతుంది. = 0. ఇండివిజువల్గా రాస్తే y = 14, y = 13. సో మనకు కావాల్సిన నంబర్స్ వచ్చి either 14 or 13, ఏదన్నా ఒకటి మనము తీసుకోవచ్చు. ఓకే, ఈ రెండింటిని చూడండి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఒకవేళ మనము 14 ఏదన్నా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 14 తీసుకుంటే కనుక y వాల్యూ 14 తీసుకున్నారనుకోండి, ఇక్కడ 14 పెట్టండి, x వాల్యూ ఏమొస్తుంది, y = 14 వచ్చినప్పుడు x వాల్యూ ఏమొస్తుంది 13 వస్తుంది. అదే y వాల్యూ 13 తీసుకుంటే
13, ఎక్స్ వాల్యూ 14 వస్తుంది. మీరు ఎలా చేసినా ఎక్స్ని ఆపోజిట్గా ఏం చేసుకున్నా కూడా మీ ఫైనల్ నెంబర్స్ ఏమొస్తాయి? 13, 14, 13, 14. సో ఇవే మనకు కావాల్సిన నంబర్స్, 2 నంబర్స్ 13, 14. ఓకే, అంతే. సో ఇచ్చిన ఫస్ట్ వచ్చిన వర్డ్ ప్రాబ్లం నుంచి మనము మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఒక ఈక్వేషన్ లాగా ఫామ్ చేసి తర్వాత దాన్ని మనము సాల్వ్ చేయాలి. మనము డైరెక్ట్గా ఫ్యాక్టరైజేషన్ మెథడే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా అంటే క్వశ్చన్లో చెప్పలేదనుకోండి బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అని, మనం డైరెక్ట్గా ఆ ఫార్ములా x = -b + or - b² - 4ac యూజ్ చేసి సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, అది మన ఇష్టం అన్నమాట. ఏదన్నా రెండిట్లో ఏదో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ యూజింగ్ ఫార్ములా, అది మన ఇష్టం. ఎప్పుడైతే వాళ్ళు ప్రాబ్లంలో ఎక్స్ప్లిసిట్గా చెప్పలేదో అప్పుడు. ఒకవేళ వాళ్ళు ప్రాబ్లంలో చెప్పితే బై యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటే నేను ఇప్పుడు చేశాను కదా ఆ మెథడే చేయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఆ ఫార్ములా మెథడ్ యూజ్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ రావు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లం వచ్చి ఈ కాటేజ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసెస్ ఎ సర్టెన్ నంబర్ ఆఫ్ pottery articles in a day. It was observed on a particular day that the cost production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. అంటే ఏమంటున్నారు, ఒక కాటేజ్ ఇండస్ట్రీ ఉందంట, దాంట్లో ఒక రోజు ఒక నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేస్తారు. ఒక పర్టికులర్ డేలో ఏం అబ్జర్వ్ చేశారు, ఆ రోజు ఒక పర్టికులర్ ఆర్టికల్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్, ఒక ఆర్టికల్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎలా ఉందంట, 3 more than twice the number of articles produced. అంటే +3 చేయాలి, twice the number of articles. మనం ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని x అనుకుంటే +3 2x + 3 అని, అది కాస్ట్ ఆఫ్ ద ఈచ్ ఆర్టికల్. అలా ఉన్నప్పుడు ఏమంత, ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ పర్ డే, అంటే ఒక్క రోజులో మొత్తం ఆర్టికల్స్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ వచ్చి 90 అంట. అలా ఉన్నప్పుడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. ఎన్ని ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారు, తర్వాత ఒక ఆర్టికల్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత అని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ లెట్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ని x అనుకుందాం. లెట్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ని మనము x అని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ద కాస్ట్ ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ పర్టికులర్ డే దట్ ద కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. సో కాస్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎలా ఉంది, ఈక్వల్స్ టు వాస్ 3 more than, అంటే 3 more than అంటే +3 చేయాలి, ట్వైస్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. ట్వైస్ ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ అనుకున్నాం, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ని x అనుకున్నాం. సో 2x + 3. ఓకే, తర్వాత ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ ద డే వాస్ 90. టోటల్ అంటే ఒక రోజులో ప్రొడ్యూస్ చేసిన, ఒకవేళ 20 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారనుకోండి, దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అయ్యే మొత్తం కాస్ట్ వచ్చి 90 అంట. అంటే ఒకవేళ ఒక 10 ఆర్టికల్స్ ప్రొడ్యూస్ చేశారు, ఒక దాని యొక్క కాస్ట్ 10 రూపీస్ 20 రూపీస్ అనుకోండి, 10 × 20 చేస్తే మనకు మొత్తం 90 వస్తుంది. సో మనము ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది టోటల్ కాస్ట్ 90. సో నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఈచ్ ఆర్టికల్ కాస్ట్. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అంటున్నారు, 90. అది ఎలా వస్తుంది, నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇంటూ ఈచ్ ఆర్టికల్ కాస్ట్ 2x + 3 = ఎంత, 90. సో దీన్ని మల్టిప్లై చేస్తాం, x × 2x 2x² + 3 × x 3x = 90. సో 2x² ఈ 90ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం, +3x - 90 = 0. ఇప్పుడు దీనికి మనము రూట్స్ కనుక్కోవాలి యూజింగ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎలా చేస్తాం, x² కోఫిషియంట్ని కాన్స్టెంట్తో 2 × -90 ఎంత అవుతుంది, -180. 180 కొంచెం పెద్ద నెంబర్ కాబట్టి మనం డైరెక్ట్గా అలా తీసుకుంటే మనకు కరెక్ట్గా రూట్స్ రాకపోవచ్చు. అందుకని ఏం చేయాలి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేద్దాం. లాస్ట్లో 0 ఉంది, 2తోనే వెళ్ళిపోతుంది. 2 9s 0 18 0, తర్వాత మళ్ళీ 2తో వెళ్తుంది, 2 4s 8 2 5s 10, లాస్ట్లో 5 ఉంది, 2తో వెళ్ళదు, 3తో వెళ్తుంది, 3 1s 3 3 5s 15, తర్వాత 3తో వెళ్తుంది, 3 5s, నా 3తో వెళ్ళదు, 5తో వెళ్తుంది, 5 1s. సో ద రూట్స్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆర్ 2 × 2 × 3 × 3 × 5. ఈ పెన్ ఉన్నాయి 1 2 3 4 5. ఈ 5 నెంబర్స్ని మనము 2 నెంబర్స్గా మార్చాలి. దాన్ని మల్టిప్లై చేస్తే -180 రావాలి, అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే xకి కోఫిషియంట్ +3 రావాలి. ఓకే, 1 1 చేసుకుంటా వెళ్దాం. 2 2s 4 చేద్దాము,
3 3s 9, 9 3s 45, 9 5s 45, 45లో 4 పోతే 3 వస్తుందా? రాదు. సో ఇది సరిపోదు. సో మనం ఈ 2 నెంబర్స్తో ఈ 3 నెంబర్స్తో అవ్వలేదు. ఫస్ట్ 3 నెంబర్స్ ఈ 2 నెంబర్స్ ట్రై చేద్దాం. 2 2s 4, 4 3s 12, 5 3s 15, 15లో 12 పోతే 3 వస్తుంది. మనకేం కావాలి? రెండింటిని మల్టిప్లై చేస్తే -180 రావాలి. సో ఏదో ఒకదానికి మైనస్ పెట్టాలి. మనకు ప్లస్ 3 రావాలంటే పెద్దదానికి ప్లస్ పెట్టాలి, చిన్నదానికి మైనస్ పెట్టాలి. సో -12x + 15x. దీన్ని అలాగా విడగొడదాం. ఏమొస్తుంది? 2x² - 12x + 15x - 90 = 0. ఏమవుతుంది? దీంట్లో ఏం కామన్ తీయచ్చు? 2x కామన్ తీయచ్చు. సో 2x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? x మిగులుతుంది. మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది? 6 మిగులుతుంది. ఇక్కడ కూడా నాకు x - 6 కావాలి. అంటే ఏం కామన్ తీయాలి? x - 6. x కావాలంటే 15 తీయాలి కామన్. +15 = 0. చూడండి, +15 × x + 15x ప్లస్ ఇంటూ మైనస్ -15 × 6 90 సరిపోతుంది. ఈ రెండిట్లో కామన్ x - 6. x - కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? 2x మిగులుతుంది. ఇక్కడ +15 మిగులుతుంది. = 0. ఇండివిజువల్గా =0 రాస్తే x - 6 = 0, 2x + 15 = 0. x = 6, 2x = -15, x = -15/2. ఓకే, x అంటే ఏమనుకున్నాం మనము? ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్. అంటే ఏమది? నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే బుక్స్. ఆ బుక్స్ ప్రొడ్యూస్ చేసింది ఎన్ని అని నంబర్. అది నంబర్ ఎప్పుడన్నా మీకు నెగిటివ్ వస్తుందా? రాదు. సో ఇది కాదు మనకు కావాల్సింది ఇది. x = 6. సో ద నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ x = 6. ద కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వచ్చి 2x. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎంత? 2x + 3. 2 × x అంటే 6 + 3, 6 2s 12, 12 + 3 15. కాస్ట్ అంటే రూపీస్. ఒక్కొక్క ఆర్టికల్ యొక్క కాస్ట్ 15 రూపీస్. నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ డే అంటే x 6. ఓకే, 15 × 6 90. టోటల్ కాస్ట్ సరిపోతుందా? ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియో చాలా పెద్దదైంది నాకు తెలుసు. కానీ ఈ ఒక్క వీడియో చేస్తే మీరు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్, అన్నీ అని చెప్పలేను, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి కవర్ చేయగలుగుతారు. నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కమెంట్స్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.